ఏదో ఒకటి మీరు ఒకసారి చేయాలి, చేస్తే అర్థమవుతుంది. ఇవి మీరు ఆల్రెడీ చేశారు కదా బాబు వచ్చిందని. ఇవి దైవీ గుణాలు అంటే భగవంతుడు మనలో నింపేటువంటి దైవీ లక్షణాలు. ఇవి ప్రతి ఒక్కరిలో ఉంటాయి, దాంట్లో ఏదో ఒకటి తప్పకుండా మనలో ఉంటుంది. సో ఆ ఉన్నటువంటి గుణాన్ని భగవంతుడు ఈరోజు శివరాత్రి సందర్భంగా మనకు వరదానం రూపంలో ఇస్తున్నట్టుగా మనం అనుకోకుండానే మనం తీస్తున్నాం. సో అదొక వరదానం రూపంలో మనం తీసుకుంటున్నాం. తీసుకొని దాన్ని పేపర్ మీద రాసి మనసులో సంకల్పం వేసి సంవత్సర ఆశాంతం ఈ వరదానం నాకు ఒక ఛత్రఛాయలాగా ఇది నాకు తోడు ఉండాలి, తండ్రి మీరు ఎప్పుడు నా వెంట ఉండండి అని మనసులో సంకల్పం చేసి అందులో వెయ్యండి. కొద్ది అట్లా అండి, అట్లా అటు దారి అది ఇది అవుట్. ఒకసారి అన్న వీళ్ళతో కూడా జెంట్స్ తో కూడా పోయిండండి. ఓకే పోయింది. ఓకే 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 పోయి ఓకే పోయండి. ఆస్తి వచ్చి నడు ఇరా నువ్వు ఇట్లా అన్ని ఫోటోలో నువ్వు ఉంటా కుదరదు. పోయండి. పోసినా నువ్వు ఇంతకి పోసినావా? పోయలే. తెల్లది మరి పోయండి. నేను కూడా పోతా. ఇది వస్తా పోయి చూడు కట్ చేయి. లైన్ రావాలి.
శాంతి. నీకోసం పట్టుకొని రెడీ ఉండిపో. ఓకే. పెట్టండి ఇట్లా మలిచి ఇల్లు పెట్టండి. అంత పొడుగు అంత మలువ పొడిగే ఉంటుంది అంతే ఎట్నే ఉంటుంది. ఇట్లా మలిచి ఇల్లు పెట్టి అటు చూడండి. నువ్వు కూడా చూస్తావు, దేవుణ్ణి చూసుకుంటా అది అభిషేకం అవుతుంది నీ పేరు మీద. దేవుని तू पकड़ सारे बस बित्तु अपनी राइट साइड. వాడే వస్తా అంటారు. ఓం శాంతి. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా భక్తులందరికీ కూడా మా యొక్క ఆహ్వానము, శుభాకాంక్షలు. ఈరోజు విశేషంగా మనము సెన్సార్ లింగాన్ని ఏర్పాటు చేశాము. అందులో మనం ఏదైనా ఒక మంచి గుణాన్ని దాంట్లో వేస్తే అది మన జీవితంలో ఎప్పటికీ ఆ గుణం నిలిచిపోతుంది. అలాంటి లింగాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. అలానే పాలాభిషేక లింగము, మెడిటేషను. అంటే ఎప్పుడైతే ఈ మెడిటేషన్ చేస్తామో మన మనసు ఏకాగ్రంగా ఉంటుంది, చాలా శక్తివంతంగా కూడా ఉంటుంది. ఈరోజు భక్తులందరికీ కూడా మరియు నా శుభాకాంక్షలు. అసలు శివరాత్రి అని మనం అందరం చేసుకుంటూ ఉంటాము. శివరాత్రి అంటే మనం పగలు పుట్టిన, రాత్రి పుట్టిన రోజు అని అంటాం, కానీ పుట్టిన రాత్రి అని చెప్పాం కదా. ఈ ఒక్క శివుడికి రాత్రి అని చెప్పటం జరిగింది. స్థూలమైన రాత్రి కాదు, మనందరిలో అజ్ఞానం అనే రాత్రి ఉంది. ఈ యొక్క రాత్రిని తొలగించి పరమాత్మ మనకి వెలుగుని తీసుకురాబోతున్నారు ప్రపంచంలో. మరి ఈరోజు ఉపవాసము, జాగరణ కూడా చేస్తాము. ఉపవాసము అంటే మనం ఏమీ తినకుండా ఉండటమే ఉపవాసము అని చెప్తాము. మనం ఏం తినకుండా ఉన్నామనుకోండి, ఆకలి గుర్తొస్తుందా, పరమాత్మ గుర్తొస్తారా? మనం ఉపవాసము అంటే సమీపంగా ఉండటం,
మనస్సుతోటి భగవంతుడికి సమీపంగా ఉండటము. జాగరణ అంటే ఈరోజు ఎప్పుడో ఒకసారి సినిమా చూసేవాళ్ళం, ఈరోజు ఒకే టికెట్ పైన 3 సినిమాలు చూస్తాం. రాత్రిపూట 12ంటికి భగవంతుడు అందరి ఇంటికి వస్తారు అని చెప్తారు. మరి మనందరం సినిమా హాల్లో కూర్చున్నామనుకోండి, భగవంతుడు ఎవరి దగ్గరికి వస్తారు? నిజమైన జాగరణ. ప్రతి పండగకి ఆధ్యాత్మిక రహస్యం ఉంది, అలానే శివరాత్రి కూడా ఆధ్యాత్మిక రహస్యం ఉంది. జాగరణ అంటే మనలో దుర్గుణాలు రాకుండా చూసుకోవటమే నిజమైన జాగరణ. భక్తులందరి కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోగలరని మేము బ్రహ్మకుమారి ఆశ్రమం వైపు నుంచి కోరుచున్నాము. ఓం శాంతి.